వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి మీద చేస్తున్న నిరసనలు మొన్న కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఉపాధ్యాయులు తిరగబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ వారు చేసిన నిరసన కార్యక్రమాలు, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ర్యాలీలు, ఆ ర్యాలీని కాదని ఉపాధ్యాయులకు మద్దతుగా విద్యార్థులు కూడా రోడ్డు మీదకి వస్తూ ఉంటూ చేస్తున్న ప్రకటనలు, ఈ ఉద్యమం, ఈ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ఏ దిశగా వెళ్ళే అవకాశం ఉంది, మెగా డిఎస్సి మీద విషప్రచారం ఎందుకు చేస్తా ఉన్నారు, విద్యార్థులు ఉపాధ్యాయులు ఎందుకు తిరగబడుతున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారి నుండి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మెగా డిఎస్సి మీద విషప్రచారం చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ విషప్రచారానికి తిరగబడి ఉపాధ్యాయులు నిన్న మనం కర్నూలు ఎట్లా చేశారో చూసాం. వారికి మద్దతుగా విద్యార్థులు కూడా రోడ్డెక్కే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు అంటూ హడావుడి చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరిస్థితిని ఎట్లా చూస్తారు, ఉపాధ్యాయులు వారికి తోడుకు వచ్చే విద్యార్థుల సంఘీభావం ఎట్లా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఏంటి అంటే, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు. ఒప్పుకోవాలి, నువ్వు చచ్చినట్టు దానికి 3 కాళ్ళు ఉన్నాయని ఒప్పుకోవాలి. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని ప్రూవ్ చేయటానికి కొన్ని 100 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతాడు తప్ప, అరే ఒక్కసారి చూసుకోయా, 4 కాళ్ళు ఉన్నాయ్యా, నువ్వే పట్టావు ఆ కుందేల్ని, నువ్వే తీసుకుంది కానీ దానికి 4 కాళ్ళు ఉన్నాయ్యా, ఒక్కసారి లెక్క పెట్టి 1, 2, 3, 4 అని లెక్క పెట్టి చూడు అంటే, నో, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళే ఉన్నాయి. 3 అంక దగ్గర ఆగిపోతున్నాడు. ఇంక కావాలంటే నువ్వు 200 కోట్లు ఖర్చు పెట్టైనా సరే నేను 3 కాళ్ళు ఉన్నాయని ప్రూవ్ చేస్తా అంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. చాలామంది ఏమనుకుంటారంటే, జగన్మోహన్ రెడ్డి మాట తప్పుడు మడమ తిప్పుడు, ఇదివరకు ఒకప్పుడు ఆయన డైలాగ్ ఇది. ఈ మధ్య ఎందుకు ఆ డైలాగ్ చెప్పట్లా. నేను కూడా 2-3 సందర్భాల్లో చెప్పా, నేను మాట తప్పను మడమ తిప్పను, మా వంశం సూపర్ వంశం అని చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి, ఈ మధ్య ఎందుకు చెప్పట్లేదు అని నేను కూడా 2-3 సందర్భాల్లో అడిగా. మరి ఎందుకో చెప్పట్లా, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పాలి కదా, చెప్పట్లే. ఆ సంగతి మర్చిపోయాడు పాపం. జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రతి విషయంలో కూడా, ఏ విషయం అన్నా సరే అందులో వాస్తవం ఎంత, ఇది మనం ఈ ఇష్యూని మనం టేకప్ చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది జనరల్గా ఏ రాజకీయ నాయకుడికైనా ఒక థింక్ ట్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ థింక్ ట్యాంక్కి ఒక అసైన్మెంట్ లాగా ఇచ్చి ఈ ఇష్యూ ఎట్లా ఉంటుంది, లేదు మీరు ఇష్యూస్ సజెస్ట్ చేయండి అని అడగటం చిన్న స్థాయి రాజకీయ నాయకుడి నుంచి పై స్థాయి రాజకీయ నాయకుడి దాకా చేస్తారు. చిన్న స్థాయి రాజకీయ నాయకుడు ఎవరో అక్కడ లోకల్గా ఉన్న జర్నలిస్టులను ఆయన ఫ్రెండ్స్నో అడుగుతాడు. బాగా డబ్బులున్న రాజకీయ నాయకుడు అయితే కన్సల్టెంట్లను పెట్టుకుంటాడు. ఇది ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్. స్థానిక నాయకులు కూడా ఇదే పని చేస్తూ ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, తనకి తెలీదు, ఎవరన్నా చెబితే వినడు, ఎవరైనా కొంచెం చొరవ చేసుకొని చెప్పినా అర్థం చేసుకోడు. ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న క్వాలిటీ. ఈ క్వాలిటీని చాలామంది ఏమంటారు అంటే, ఒక హీరోయిక్ ఇమేజ్ తీసుకురావటానికి ఆ పాయింట్ చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడండి, ఎవరి మాట వినకపోతే వాడిని తెక్కోడు అంటారు. వినాలి. ఇంట్లో నీ భార్య మాట నువ్వు వినాలి. నువ్వు పెద్దవాడివి అయితే, నీ కొడుకు ప్రయోజకుడైతే కొడుకు చెప్పిన మాట వినాలి. మొత్తం ఎవరైనా సరే పక్కన వాడి మాట వినాలి. అప్పుడే సమాజం ఇంటాక్ట్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడండి. ఎవరి మాట వినకపోతే నువ్వు రాజకీయాలకి పనికిరావు. ఇక్కడ డిఎస్సి అనే ఒక సబ్జెక్ట్ మీదకి వస్తే, ఫస్ట్ నువ్వు ఏం చేయాలి అంటే, డిఎస్సిలో పేపర్ లీక్ అయింది అని చెప్పాలా వద్దా ఆలోచించుకోవాలి. ఫస్ట్ నీ థింక్ ట్యాంక్ని అడగాలి. నువ్వు డిఎస్సి రాయలేదు, మీరు రాయలేదు, నేను రాయలేదు, జగన్మోహన్ రెడ్డి రాయలేదు, రోజా రాయలేదు, యాంకర్ శ్యామల రాయలేదు, ఇవాళ రోడ్డు మీదకి వచ్చిన ఎవరూ రాయలేదు. మనకు ఎట్లా తెలుస్తుంది డిఎస్సిలో పేపర్ లీక్ అయిందా కాలేదా అని? ఎవడో ఒకటి చెప్పాలి. ఎవడు చెప్పాలి? నేను నా ఇంట్లో కూర్చొని ఉంటే మీరు వచ్చి నాకు చెప్పారనుకోండి, డిఎస్సి పేపర్ లీక్ అయింది సత్యమూర్తి గారు అని మీరు చెప్పారనుకోండి, నేను ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటి, మీరు రాశారా రామబ్రహ్మం గారు అని అడగాలి. డిఎస్సి మీరు రాశారా, మీకు ఎట్లా తెలుసు అని అడగాలి. మీరు వచ్చి డిఎస్సి పేపర్ లీక్ అయింది సత్యమూర్తి గారు అంటే, అసలు రామబ్రహ్మం గారు చెప్పి తిరుగులేంది, ఆయన వెరిఫై చేసుకోకుండా చెప్పడు అని నాలో నేను అనుకొని డిఎస్సి పేపర్ లీక్ అయింది అని చెప్పాను అనుకోండి.
అసలు డిఎస్సిలో పేపరే ఉండదురా అని ఎవడన్నా అంటే నా పరిస్థితి ఏంటి? పేపర్ లేకుండా పరీక్ష అవుతుంది అంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పేపర్ లేకుండా పరీక్ష పెడతారు అంటాడు. పేపరు లేదు, డిఎస్సిలో పేపరు లేదు, మరి పేపర్ లేకుండా పరీక్ష పెట్టారు. ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ అది. పేపర్ లేకుండా పరీక్ష పెట్టారు, అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు, సిబిటి అంటారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని నిర్వహించటానికి టాటా వాళ్ళది డిజిటల్ అయాన్ అని ఉంటుంది. వాళ్ళు ఇందులో ఇటువంటి పరీక్షలు పెట్టడానికి ఆ టీసీఎస్ వాళ్ళు నిష్ణాతులు. అందులో పెద్ద పెద్ద పరీక్షలు కూడా వాళ్ళ ద్వారా రాస్తాయి. ఇందులో డిఎస్సికి సంబంధించి 45,000 ప్రశ్నలని ఒక చోట వేసి క్వశ్చన్ బ్యాంక్ తయారు చేశారు. మనిద్దరం ఒకే సబ్జెక్టు రాసినా మనిద్దరికి పక్కపక్క సీట్లే పడ్డా కానీ మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది, నాకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఒకటే సబ్జెక్టు అయినా సరే మీకు ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది, నాకు ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది. ర్యాండమ్గా 45,000 ప్రశ్నల్లో ఈ సబ్జెక్టుకి సోషల్ మనం రాస్తున్నాం, సోషల్ అనుకోండి, లేదా సైన్స్ అనుకోండి, లాంగ్వేజెస్ అనుకోండి, మనం ఏదైతే రాస్తున్నామో ఆ గ్రూప్ క్వశ్చన్స్ నుంచి ర్యాండమ్గా క్వశ్చన్స్ వస్తాయి. సరే, మీలాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు లేవనెత్తున్నారనే తెలివిగా జగన్ రెడ్డి ముందే అన్నాడు, టీసీఎస్ మీద మాకు అనుమానం లేదు, కీ ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళే దీన్ని ఫ్రాడ్ చేశారని చెప్పి అన్నాడు అతను ఫస్ట్లోనే. ఓకే నాకన్నా చాలా తెలియగలడు కదా జగన్మోహన్ రెడ్డి. టీసీఎస్ మీద అనుమానం లేదంట. టీసీఎస్ మీద అనుమానం మీద అనుమానం ఉందండి. అనుమానం ఇప్పుడు క్వశ్చన్ 45,000 క్వశ్చన్లు తయారు చేసింది టీసీఎస్ కాదు, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీసే చేశారు. అది జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఎంప్లాయీస్ చేశారు అంటున్నాడు. కాదు, శుద్ధ తప్పు. గవర్నమెంట్ ఎంప్లాయీసే చేశారు. వాళ్ళ దగ్గరే ఆ పాస్వర్డ్ ఉంటుంది. వాళ్ళు దాన్ని ప్రతిరోజు మారుస్తారు, ఎవరికి చెప్పరు, వాళ్ళ బాస్ కూడా చెప్పరు. వాళ్ళ బాస్ పొరపాటున ఏంటి పాస్వర్డ్ అంటే నీకెందుకు అని అడుగుతారు. సిస్టమ్ అది. అందుకని ఎవరు అడగరు. వాళ్ళు ఇప్పుడు 45,000 ప్రశ్నలు ఎక్కించిన వాడు 45,000 ప్రశ్నలు గుర్తుపెట్టుకునేంత మెమరీ పవర్ వాడికే ఉంటే వాడు ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు. ఇదెందుకు అవుతాడు? అవును, ఉండదు. అంత మెమరీ పవర్ ఎవరికీ ఉండదు. అందుకని 45,000 ప్రశ్నలు ఎవడన్నా ధారణ చేసి బయటకు వచ్చి చెప్పినా వాటికి ఆన్సర్లు చదువుకునే బదులు నీ సబ్జెక్టు చదువుకొని వెళ్ళటం ఈజీ. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుని ఉంటాడంటే, సార్ గ్రూప్ 1 మూల్యాంకనం నేను చేపించినట్టే పాలేరులతోనో డ్రైవర్లతోనో చేపించుంటారు, వీళ్ళు కూడా ఒక అపాండం వేస్తే అయిపోద్దని అనుకుని ఉంటాడు బాస్. అనుకున్నాడు. ఇందులో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా, పేపర్ ఉండదు, క్వశ్చన్ బ్యాంకు ర్యాండమ్గా వస్తాయి, ఇన్ని చెప్పాను కదా, ఇవన్నీ కూడా చాలామంది ప్రజలకి తెలియదు. కాబట్టి ఈ సబ్జెక్టు తీసుకొని మనం పొలిటికల్ గేమ్ ఆడదాము అన్న ఒక్క శకుని మామ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాడు. సింపుల్, ఒకటే పాయింట్. చాలామందికి తెలిసిన విషయం తీసుకుంటే నీ తెలివితేటల్ని అంచనా వేస్తారు. చాలామందికి తెలిసిన విషయం నువ్వు చెబితే ఎవరికి చాలామందికి అనుమానం ఉన్న సబ్జెక్టు నేను ఎత్తితే జాగ్రత్తగా వింటారు అన్న భావనలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. జనరల్గా ఎగ్జామ్ అంటే పేపర్ అనుకుంటాం, చిన్నప్పటి నుంచి అందరికీ అది అలవాటు. పేపర్ ఇస్తే క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ పేపర్ రాయటం అలవాటు. ఇక్కడ అది లేదు కాబట్టి, అది లేదన్న సంగతి ప్రజలకు తెలియదు కాబట్టి దాన్నే తీసుకెళ్దాము. తర్వాత ఏంటి, చాలా కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ ఏంటి అంటే స్పోర్ట్స్ కోటా. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే ఎలా చేయాలి అనే దానికి సెట్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ప్రతి కేటగిరీలో 3% సీట్లు స్పోర్ట్స్ కోటాకి ఇవ్వాలి. ఈ స్పోర్ట్స్ కోటాని ఎట్లా డెరైవ్ చేయాలి అంటే, నేషనల్ స్పోర్ట్స్ ఆడినవాడికి ప్రాధాన్యత, తర్వాత స్టేట్ ఆడినవాడికి ప్రాధాన్యత. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఈ స్పోర్ట్స్ కోటా గురించి తెలియదు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఈ స్పోర్ట్స్ కోటా నేషనల్ లెవెలు, స్టేట్ లెవెలు, డిస్ట్రిక్ట్ లెవెలు అని ఉంటుంది అని తెలుసు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసినప్పుడు ఈ రూల్స్ పెడితే మన వైసీపీ కార్యకర్తలు సెలెక్ట్ కారు. ఎందుకంటే వీళ్ళ ముఖానికి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వీళ్ళు ఆడి ఉండరు.
మనం మేనేజ్ చేసి సర్టిఫికెట్లో తెచ్చుకునే స్కోప్ ఒక చోటే ఉంటుంది. అదేంటి అంటే ఇంటర్ కాలేజీ కాంపిటీషను. అంటే 2 కాలేజీలు కాంపిటీషను జరిగిందో సచ్చిందో ఎవరికి తెలుస్తుంది? ఆ 2 కాలేజీలు కాంపిటీషన్ జరిగితే అందులో పార్టిసిపేట్ చేస్తే చాలు అన్న రూలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం చెప్పరు ఎక్కడ మరి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనుకోవడానికి వీల్లేదు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన రూల్ అది. జీవో కూడా తెచ్చినట్టు కదా సార్ అది. జీవో కూడా తెచ్చాడు. కానీ కూటమి ప్రభుత్వం ఈ ఇంటర్ కాలేజీకి సంబంధించిన తీసి పక్కన పెట్టు, ఆ తర్వాత చూద్దాం. ముందు అయితే నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ వాళ్ళకి ఇద్దాము అన్న ఉద్దేశంతో ఈవెన్ డిస్ట్రిక్ట్, జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టారు. ఇంత స్ట్రిక్ట్గా ఇది చేస్తే స్పోర్ట్స్ కోటా మీద ఈ జగన్మోహన్ రెడ్డి గొడవ చేస్తాడు. ఎందుకంటే అక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి. 2 చెప్పాను కదా, 3వది చెప్తా. 3వది ఏంటి అంటే హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ అంటే ఏమిటి, ఎందుకు వచ్చింది? మామూలుగా రిజర్వేషన్లు ఉంటాయి కదా, దాన్నే పెట్టచ్చు కదా. ఎందుకండి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనే ఒక కన్ఫ్యూజింగ్ ఫార్ములా అని తెచ్చారు అని చాలామంది తెలిసిన వాళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అడగటానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటి అంటే మామూలుగా ఆర్డీఓ పోస్టులు 230 ఉన్నాయి. ఈ 230కి రాష్ట్ర స్థాయిలో ఒకటే పరీక్ష ఉంటుంది, తీసుకుంటాము. అందులో ఎస్సీలకి ఇంత, బీసీలకి ఇంత, ఎస్టీలకి ఇంత, ఫార్వర్డ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఇంత, స్పోర్ట్స్ కోటా ఇంత, ఉమెన్కి ఇంత అని నిర్ధారించటం ఈజీ. కోటాని డివైడ్ చేయటం, దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ రిజర్వేషన్. ఒకే పూల్ ఉంటే అందులో రిజర్వేషన్ కోటాని డిసైడ్ చేస్తే దాన్ని వర్టికల్ రిజర్వేషన్ అంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇది డిఎస్సి. మళ్ళీ డిఎస్సి అంటే ఏంటి అని మీరు నన్ను అడగమాకండి. నాకు తెలుసు, మీకు కూడా తెలుసు, మన వినే వాళ్ళందరికీ కూడా తెలుసు. తెలియంది ఎవరికి అంటే వైసీపీ వాళ్ళకే డిఎస్సి అంటే ఏంటి అని. అందుకని తెలియని వాడికి చెబితే అర్థం కాదు, తెలిసిన వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి డిఎస్సి అంటే ఏంటి అని మీరు అడగమాకండి, నేను చెప్పను. ఈ డిఎస్సి అనే దాంట్లో చాలా కేటగిరీలు ఉంటాయి. టీచర్ రిక్రూట్మెంట్లో చాలా ఎస్జిటి అని, ఆ స్పెషల్ టీచర్లని, లాంగ్వేజ్ టీచర్లని, సైన్స్ టీచర్లని, సోషల్ టీచర్లు, ఇట్ట రకరకాల టీచర్ గ్రూపులు ఉంటాయి. అదిగాక ఇది జిల్లా స్థాయిలో ఆ సబ్జెక్టు వేరే ఉంటుంది. అంటే ఆ సబ్జెక్ట్ ఒక్కొక్క జిల్లాలో సైన్స్ సబ్జెక్టు టీచ్ చేసే వాళ్ళవి ఒక 5,000 పోస్టులు ఉండొచ్చు. ఒక జిల్లాలో 2,000 ఉండొచ్చు. లాంగ్వేజ్ ఒక జిల్లాలో 1,500 ఉండొచ్చు, ఒక జిల్లాలో 5,000 ఉండొచ్చు. అందుకని ఏంటి, రిజర్వేషన్ బల్క్గా ఇంప్లిమెంట్ చేయటం అనేది కుదిరే పని కాదు. వర్టికల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయటం కుదిరే పని కాదు. అందుకని ఒక శాస్త్రీయ విధానాన్ని డెవలప్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ రిజర్వేషన్. ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో ఏ సబ్జెక్టు, ఏ జిల్లా, ఏ పోస్టు, మొత్తం వీటన్నిటికీ కూడా రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్ రూల్ అప్లికబుల్ చేస్తారు. అప్లికబుల్ చేస్తే ఒక గ్రూపులో, అంటే ఉదాహరణకి చెప్తున్నా, 9 పోస్టులు ఉన్న ఒక గ్రూపులో ఉమెన్కి ఇంత రిజర్వేషన్ అని ఉంటుంది. లేకపోతే స్పోర్ట్స్, ఉమెన్ కాకపోతే స్పోర్ట్స్ ఉంటుంది. స్పోర్ట్స్ కాకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది. ఇట్లా రకరకాల కేటగిరీ, బీసీడి ఉంటుంది, బీసీఈ ఉంటుంది, రకరకాల కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ గ్రూపుల వారీగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, రిజర్వేషన్లో ఎగ్జిక్యూట్ చేయాలి. అందుకని సామాజిక న్యాయాన్ని చెయ్యటానికి వీలుగా హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చారు. సరే, హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చింది స్టేట్ గవర్నమెంటా, సుప్రీంకోర్టు ఆర్డర్సా? ఇది ఏంటి అంటే మీకు చాలా టీచర్స్లో వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా కామన్ సర్వీస్ ఉండాలని రకరకాల కేసులు సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఏకీకృత విధానం తీసుకురావాలని చాలా కాలంగా ప్రయత్నం చేశారు, కుదరలేదు. ఈ సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ల అమలుకి వీటికి సంబంధించి చాలా రాష్ట్రాల్లో ఇదే కన్ఫ్యూజన్ ఉంటే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని సిస్టమ్స్ని ఎవాల్వ్ చేశారు. అది హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్. మీరు ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మీకు ఇంకొకటి మీరు అడగకపోయినా ఒక చిన్న విషయం చెప్తా. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.
ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కాబట్టి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల మెరిట్లో ర్యాంకు తెచ్చుకున్న వ్యక్తికి కూడా ఆ ఉద్యోగం రాకపోవటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని మనం ఉద్యమం చేద్దామని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న దాంట్లో ఇది ఇంకొక పాయింట్. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ తెచ్చింది ఎవరు? నువ్వే. ఇటువంటి అంటే కొన్ని కన్ఫ్యూజింగ్ విధానాలని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఈ విషయం మీద పూర్తి అవగాహన లేదు అన్న ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక 200 కోట్లు పంపు చేసి ఈ డిఎస్సి మీద ఉద్యమాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది జరుగుతున్నది స్థూలంగా. అందుకనే మీరు ఎక్కడ చూసినా కానీ ఏ ధర్నాలో ఏ నిరసన కార్యక్రమంలో ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఏ ప్లేసులో కూడా ఒక్కడంటే ఒక్క డిఎస్సి రాసినవాడు 3,16,000 మంది రాస్తే ఒక్కడు కూడా ఉండటం లేదు. ఎందుకు ఉండటం లేదు అంటే డిఎస్సి రాసిన వాడికి తెలుసు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్యమాన్ని ఎంత సస్టైన్ చేయడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, జన సమీకరణకు ఎన్ని 1000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినా నువ్వు ఈ ఉద్యమాన్ని సస్టైన్ చెయ్యలేవు. ప్రయోజనం శూన్యం. సస్టైన్ చేయలేవు. ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్ళలేవు. సార్ ఇదే డౌట్ వచ్చి మధ్యాహ్నం కొంతమంది డిఎస్సిలో పాల్గొన్న అభ్యర్థులతో మాట్లాడితే 3,16,000 మంది 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, 3 లక్షల మందికి ఉద్యోగాలు రాలా. మనం పదే ఇలాగే చెప్తా ఉంటే ఆ 3 లక్షల మందిలో అనుమానం రేకెత్తిస్తే కనీసం 50,000 మంది రోడ్డు మీదకి రాకపోతారా? వాళ్ళని అడ్డం పెట్టుకుని ఉద్యమాన్ని తీవ్రం చేసి అల్లకల్లం చేయలేకపోతాము అన్న ఉద్దేశంతో ఉద్యమాన్ని నడుపుతున్నాడన్న ప్రచారం జరుగుతుంది. వాళ్ళే ఒప్పుకుంటున్నారు అసలు. అదే కాదు వాళ్ళు ఎవరు ముందరికి రాకపోతే నిరుద్యోగ జేఏసీ అని ఒకటి పెట్టించాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. వైసీపీ లీడర్ కొడుకో వాళ్ళ వింగ్లో పనిచేసేవాడు, అతనితోటే పెట్టించాడు. అతనితో పెట్టించి కొంతమంది డిఎస్సి అభ్యర్థుల్ని సేకరించాడు. వాళ్ళను కూడా ఈ ఆందోళన జేఏసీ ఆందోళనలో భాగస్వాములను చేశాడు. అందులో ఒక అమ్మాయి గురించి మీకు చెప్తా. ఆ అమ్మాయి పేరు పార్వతి. ఆ అమ్మాయి ఎస్జిటి కేటగిరీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పోస్ట్లో అప్లై చేసి దరఖాస్తు చేసింది, డిఎస్సి రాసింది. ఆ అమ్మాయికి కూడా తెలుసు ఇక్కడ పేపర్ లేదు అని. ఆ విషయం చెప్పదు ఆ అమ్మాయి ఏం చెబుతుంది అంటే ఇందులో 2 పోస్టులు ఉన్నాయి, ఎస్జిటిలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులలో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఒక పోస్టు జనరల్ మెరిట్కి వెళ్ళింది, 2వ పోస్టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వెళ్ళింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో కూడా గ్రూపులు ఉన్నాయి. ఈ పోస్ట్ ఎవరికి వచ్చింది అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విజువల్లీ ఇంపైర్డ్ అంటే దృష్టి లోపం ఉన్న వాళ్ళకి ఈ పోస్టు రిజర్వ్ అయింది హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం. ఆ అమ్మాయి ఏమంటుంది అంటే ఆ అమ్మాయికి ఒక అమ్మాయికి ఇచ్చారు, ఫస్ట్ పోస్ట్ మెరిట్లో వచ్చేసింది. మెరిట్లో తీసుకున్న పద్మావతి అనే అమ్మాయి ర్యాంకు 84. ఇప్పుడు నేను చెప్తున్న ఈ పార్వతి ర్యాంకు 92. 84 చిన్న, 92 చిన్న. 94 అంతవరకు అయితే మనకి ఇది ఉంది కదా. 2వ పోస్టు వికలాంగులకి వెళ్ళింది. వికలాంగులకి వెళ్ళిన పోస్టుని ఈ అమ్మాయి ఏం అడుగుతుంది అంటే వికలాంగులకి ఎందుకు ఇచ్చారు, ఆ పోస్టు నాకు రావాల్సిన పోస్టు కదా అంటుంది. ఈ క్వశ్చన్ అడగాల్సింది జగన్ని. హారిజాంటల్ రిజర్వేషన్ ఎందుకు తెచ్చావు అని అడగాలి కదా ఫస్ట్. తర్వాత నాకేం తెలుసు సుప్రీంకోర్టు చెబితే తెచ్చాను అని జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు అడగాల్సింది సుప్రీంకోర్టును కదా. ఇక్కడ డిఎస్సిని ఎందుకు అడుగుతావు? నీకు పైగా ఆ అమ్మాయిలో అంటే మామూలుగా ఉద్యోగం రాలేదు అన్న బాధ ఉండొచ్చు రామబ్రహ్మం గారు. దగ్గర దాకా వచ్చి నాకు పోయింది అన్న బాధ ఉండటం సహజం. ఆ బాధతోటే మాట్లాడి ఉండొచ్చు, దాన్ని కూడా నేను అర్థం చేసుకుంటా. కానీ ఆ అమ్మాయి మాట్లాడిన మాట, మొదటి మాట తప్పేంటి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎందుకు ఇచ్చారు, నాకు ఇవ్వచ్చు కదా. 2వ పాయింట్ ఏంటి అంటే అతను ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విజువల్లీ ఇంపైర్డ్ అతను దొంగ సర్టిఫికెట్ పెట్టి వచ్చాడు అని చెప్పింది. నేను ఆ అమ్మాయి గురించి ఇంతసేపు చెప్పటానికి కూడా ఇదే కారణం. నువ్వు అది దొంగ సర్టిఫికెట్ అని నీకెట్ట తెలుసు అంటే సెల్ ఫోన్ తీసుకొని ఫోటో చూపిస్తున్నది. ఫోటోలో ఏం కనపడుతుంది నీకు? దృష్టి మాంద్యం, దృష్టి లోపం ఉన్న వ్యక్తి ఫోటోలో బాగానే ఉంటాడు కదా. 40% డిజబిలిటీ ఉంది అని
సర్టిఫికెట్ ఇచ్చింది ఏదో ప్రైవేట్ హాస్పిటల్ కాదు, మన చుట్టాలు నడిపే హాస్పిటల్ కాదు, కింగ్ జార్జి హాస్పిటల్ విశాఖపట్నం. ఆ డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చిన సర్టిఫికెట్ని నువ్వు ఫేక్ అంటున్నావు. నా అబ్జెక్షన్ అది. నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు ఫేక్ అని? నీకు ఎట్లా తెలుసు? ఫోటో చూసి నువ్వు చెప్తావా, అతన్ని పరీక్ష చేసే డాక్టర్లు చెప్తారా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఉద్యోగం రాలేదు అన్న బాధలో నువ్వు జగన్మోహన్ రెడ్డి చేతిలో పావుగా మారమాక, నీ జీవితం నాశనం అయిపోతుంది. మళ్ళీ నీకు ఉద్యోగం రాదు. రాబోయే డిఎస్సి 5,000 పోస్టులతోటి మళ్ళీ డిఎస్సి రాబోతూ ఉన్నది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు నీ దృష్టిని దాని మీద నిలపలేవు, నీ జీవితం పాడైపోతుంది. గుర్తుపెట్టుకో. మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామ్ రాయాల్సిన సరే వీళ్ళు పాత ఎలిజిబిలిటీ అని తీసుకుంటారా? మళ్ళీ ఫ్రెష్గా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్లో నియమ నిబంధనలు క్లియర్గా ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం రాయాల్సిందే. ఈ మెగా డిఎస్సి 2025 వచ్చినప్పుడు కూడా నోటిఫికేషన్ మీదే కేసులు పడ్డాయి. నోటిఫికేషన్లో పెట్టిన నియమ నిబంధనల మీద కేసులు పడ్డాయి. ఆ కేసులన్నీ పరిష్కరించుకున్న తర్వాతే డిఎస్సి కండక్ట్ చేశారు. సహజం. చాలా నోటిఫికేషన్లు కోర్టు కేసులతోటి ఆగిపోతూ ఉంటాయి. ఇది కోర్టు కేసులతోటి ఆగలేదు అంటేనే మీరు అర్థం చేసుకోండి నోటిఫికేషను ఎంత పకడ్బందీగా ఇచ్చారో. ఆ తర్వాత ఈ హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ని దూరం చేయటానికి వాళ్ళు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అపిలేట్ ట్రిబ్యునల్ స్థాయిలో 3 స్థాయిల్లో గ్రీవెన్సీ సెల్స్ పెట్టారు. ఇవన్నీ వీటన్నిటిలో కూడా అనుమానం ఉన్నవాళ్ళు కోర్టులకు వెళ్ళారు. కోర్టుల్లో ఇప్పటికీ 4-5 కేసుల్లో తీర్పులు వచ్చినాయి. ఆ తీర్పులన్నీ కూడా గవర్నమెంట్ చేసింది కరెక్ట్ అనే వచ్చినాయి. అయినా సరే మీరు చెప్పేది నేను వినను, నేను ఉద్యమం చేస్తాను అన్నా అనుకోండి, మీరేమంటారు? నీ కర్మ అంటారు. ఇప్పుడు జరుగుతున్నది అది. సరే, ఇవాళ జరిగే ర్యాలీలకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులకు మద్దతుగా విద్యార్థులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్న ప్రచారం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉందా, లేదంటే చూద్దాం అనే కోవలో పోయే అవకాశం ఉందంటారా? ఒకవైపు సంఘ విద్రోహ శక్తులే వచ్చి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, టీచర్లను విద్యార్థులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మేము ఒక మూల కూర్చొని నిరసన చెప్పుకుంటామా ఈ అల్లరి మోకకి అంటే పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారు. అందులో ఇదేమీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ అల్లరి మోకలు ఇప్పుడు మనం విజయవాడలో చూసాం కదా. విజయవాడలో సెంటర్లో కూర్చుంటాం, మేము రోడ్డు మధ్యలో కూర్చుంటాం. అరే ధర్నా చౌక్ నేను పోను, నేను రోడ్డు మీద కూర్చుంటా, రోడ్డు మధ్యలో కూర్చుంటాం, మంత్రిని బూతులు తిడతాం అని చెప్పే బ్యాచ్ ఉంది కదా. అటువంటి బ్యాచ్ ఈ టీచర్ల మీద, స్టూడెంట్ల మీద అటాక్ చేయకుండా చూడాలి. పోలీసులు మాత్రం ఆ ప్రొటెక్షన్ వీళ్ళకి కల్పించాలి. డిఎస్సి నిర్వహణ మీద, డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయుల మీద, హారిజాంటల్ రిజర్వేషన్ గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయాల గురించి, ప్రేరేపిత ఉద్యమాల గురించి, ఎదుర్కొంటున్న ఉపాధ్యాయ నిరసనల గురించి, ఉపాధ్యాయులకి మద్దతుగా రోడ్డు ఎక్కబోతున్న విద్యార్థుల గురించి అనేక విషయాలు మనకు తెలియజేస్తారు. సత్యమూర్తి గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.